హాయ్ వెల్కమ్ టు ఏ సింపుల్ మినీ వ్లాగ్. ముందుగా రైస్ని కుక్ చేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ దొండకాయలను కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. దొండకాయ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లోకి. కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పును వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలను వేసుకొని, కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని దొండకాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఏ పప్పులైనా కానీ మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే కొద్దిసేపు ఎండలో పోసి పెట్టుకున్నామంటే పురుగు అనేటివి పట్టకుండా ఉంటుంది. అలాగే ఇడ్లీకి దోసపిండి కోసం అయితే బియ్యము అలాగే మినపప్పును నానబెట్టుకుంటున్నాను. ఈరోజు అయితే పొట్టు మినపప్పు వేసుకుంటున్నానండి, అందుకని సపరేట్గా నానబెట్టేసుకుంటున్నాను. రేషన్ బియ్యంతో మెత్తని ఇడ్లీలు అలాగే హోటల్ స్టైల్లో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది రెసిపీ అనేది వీడియో ఉందండి మన ఛానల్లో, ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. అలాగే ఇవి నానబెట్టేసుకున్న తర్వాత ఈలోగా రైస్ కూడా కుక్ అయిపోయింది, అన్నం కూడా వార్చేసుకుంటున్నాను. దొండకాయలు మెత్తగా కుక్ అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని 1 స్పూన్ శనగల పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని స్టవ్ను ఆఫ్ చేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకుంటే దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈరోజు మా లంచ్లోకి అయితే శనగల పొడి, దొండకాయ ఫ్రై, సమ్మర్ కదా, మజ్జిగ ఇంకా వైట్ రైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.